నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చిన్న మరియమ్మ, వెంగళరావు నగర్. కడుపులో గడ్డ, మోకాలు నొప్పి, షుగర్, బీపీ, ఒళ్ళంతా దురద. ఆమేన్. హల్లెలూయా. గడ్డ ఉందా? కడుపులో గడ్డను, మోకాళ్ళ నొప్పులు, గోళ్ళ నొప్పులు. అవునా? కడుపులో గడ్డ ఉంది, మోకాళ్ళ నొప్పులు. టీవీలో చూసారా? ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదండి, టీవీలో చూసాము. మా ఆయనకు ఆవేశంగా ఉంటే ఫోన్లో నంబర్ చూసి చేసి మాట్లాడారు. మాట్లాడితే తగ్గిపోయింది అన్నారు. మీ ఆయనకా? ఆయన కూడా తీసుకొచ్చి. ఈయన మీ ఆయన? మరి రారేంటి? ఎవరో అనుకుంటున్నా నేను. చిన్న మరియమ్మ, కడుపులో గడ్డ, మోకాళ్ళు, బీపీ. మీ ఆయనకు తగ్గిపోయిందా? ఆయన చెప్పండి సాక్ష్యం. నాకు తగ్గిపోయిందండి, ఆయాసం తగ్గిపోయిందండి. ఆయాసం అప్పుడు ఎప్పటి నుంచి ఉంది? నీ ఫోన్ ద్వారా తగ్గిపోయిందండి. నేను నువ్వు మార్కి ఫోన్ చేశారు, ప్రార్థన చేశారండి ఫోన్లో. చేశానా? ఏమన్నా కోపం అవ్వలేదా? తగ్గిపోయిందండి. నాకు తగ్గిపోయిందా? ఎప్పటి నుంచి ఉంది ఆయాసం? 3 సంవత్సరాల నుంచి ఉండదండి. దమ్ము నడవలేకపోయేవాడిని. అలాంటిది ఒక్క నిమిషంలో తగ్గిపోయిందండి. మాట్లాడుతుండే కానీ సబ్బులు కొట్టండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సబ్బులు కొట్టాలి గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకోండి, వీళ్ళిద్దరిని పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి అమ్మా. ఎట్లా పట్టుకో. వెళ్తుందా? ఏం లేదుగా. తలకలో రక్తం గడ్డగట్టిందని చెప్పారు డాక్టర్ గారు. అందువల్ల అది మందులు వాడి 4 నెలలు ఏమో. అది బాగుంది. మొన్న ఏమైందంటే కళ్ళు తిరిగి పడిపోయా. అది బాగా నొప్పిగా ఉంది. అన్నీ వెళ్ళిపోతాయి. చప్పులు కొట్టాలి గట్టిగా, చప్పులు కొట్టండి. పెద్ద అయినా మంచిగా నిలబడు. నడువు నొప్పులు కూడా తగ్గిపోతుంది. చప్పులు కొట్టాలి గట్టిగా. తేలుకుట్టట్టుంది కదా, తేలుకుట్టట్టుంది, తేలుకుట్టినట్టుంది అక్కడ. చప్పులు కొట్టండి గట్టిగా. పట్టుకో. మన శక్తి కాదు, మన బలం కాదు. ఇప్పుడు ఆ పెద్ద మనిషికి ఇక్కడ నడుములో పడ్డాడంట. చెప్పు, ఇప్పుడు చెప్పు ఏమి జరుగుతుందో. చేయబెట్టు, మైక్ పట్టుకో. ఆయాసం నొప్పండి, ఆయాసం, కడుపులో నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు. నాకు 5 సంవత్సరాల కింద చేతబడి చేశారండి గారు. 5 సంవత్సరాల కింద చేతబడి చేస్తారంట పాపం. 5 సంవత్సరాల నుంచి నాకు పని లేదండి. పని లేకుండానే అట్నే బ్రతుకుతున్నాం. నాకు ఇప్పుడు పని కావాలి, పని చేసుకునే శక్తి కావాలని మీ దగ్గరికి వచ్చాను గారు. ఇప్పుడు ఇక్కడ నొప్పి ఉంది మీకు. ఇక్కడ ఇప్పుడు అది సూదితో పొడిచినట్టుగా ఉంది ఇక్కడ. ఇప్పుడు చూడండి, అది ఉందేమో. అది ఇందాక కుర్చీలో కూర్చున్నా కానీ కూర్చొని అంటే పడ్డావా? ఏమైనా అయిందా? పడ్డానండి. పడ్డావా? ఇప్పుడు అందరూ చూస్తుంటే ఇట్లా వంగు.
ఆమేన్. చప్పట్లు కొట్టండి. యేసయ్య ఆయన నామములో. పని చేసుకోలేని స్థితిలో ఈ నొప్పితో బాధ ఆయాసము తగ్గిపోయింది, కానీ ఇప్పుడు చూడండి ఎట్లాగా. తల్లిని పట్టుకో, గడ్డ ఉంది, గడ్డ కూడా కరిగిపోవాలి. పట్టుకోండి, యేసు నామములో పట్టుకోండి. అమ్మాయి యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అప్పుడు యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగానికి 3 రోజులండి కొండ మీద ప్రసంగం. ఎవరికి ఆకలి కాలేదు, దాహం కాలేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 3 రోజుల తర్వాత భోజనం గుర్తొచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఆకలి కాదు, దప్పిక లేదు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. బిడ్డ వాళ్ళ యొక్క బాబుకి బాగోలేదు, యాక్సిడెంట్ అయింది. ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి, యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి ప్రత్యేకంగా ఈ లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. మరి నిరీక్షణ ఛానల్లో వస్తున్నటువంటి లైవ్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. మరి ఎంతోమంది ఎన్నో రకాలైన బలహీనతలు, రోగాలతో బాధపడుతున్న వారిని యేసు ఆశ్రయపురం స్వస్థతశాలకు తీసుకుని వస్తున్నారు. హలో, ఏంటండి? ఓకే, స్తోత్రములు తండ్రి. అద్భుతాన్ని జరిగించు, కుమారునికి ఏదైతే మేలు అప్రభ జరిగించి ఆయనకి విడుదల ఇవ్వండి యేసునామములో. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. చెప్పమ్మా. మా ఆయన గారికి 10 సంవత్సరాల నుంచి కొంచెం శోధన ఉందండి, బాగా శోధన. ప్రార్థించండి, వదలట్లేదు అని అంటున్నారు. బాగా వీక్ అయిపోయారు. స్తోత్రమునైనా మీ దాసురాలను దర్శించండి. అలాగే తన భర్తకి ఏదైతే సమస్య ఉందో అది తొలగిపోయి పరిపూర్ణమైన ఆరోగ్యం వచ్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, ప్రతి శనివారం స్వస్థత ప్రార్థన యేసు ఆశ్రయపురం గురం కూడా హైదరాబాద్లో జరుగుతుంది. మరి రోగములతో బాధపడుతున్న బిడ్డలను మరి తీసుకొని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మరి విడుదల పొంది మీరు వెళ్ళవలసిందిగా కూడా ప్రభు పేట మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో, హలో హలో అమ్మా. ప్రెసిడెంట్ తల్లి చెప్పమ్మా. చెప్పండి. అందరూ టీవీలోనే చూసేస్తున్నారు. మీరు నాకు 20 సంవత్సరాల నుంచి ఆవేశం ఉందండి. ఏ ఊరి మీది? మరి మా రాజమండ్రి అండి, నావరం, రాజమండ్రి అవతల నావరం. మీ సహోదరికి 25 సంవత్సరాలుగా ప్రభువా ఆయాసంతో బాధపడుతున్నారు. కార్యం జరిగించండి యేసునామములో. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రతి శనివారము యేసు ఆశ్రయపురం స్వస్థతశాలలో స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. వందనాలమ్మా. మాది కోరమాడి మడండి. నాకు పోయి దగ్గండి, ఆ దగ్గు తగ్గటం లేదు. హాస్పిటల్లో పోయి ముందు పోయినా తగ్గటం లేదు. ప్రార్థన చేయండి. ఓకే, ఓకే. ప్రైజ్ లార్డ్. ప్రభు నీ స్తోత్రములు. నీ బిడ్డ హాస్పిటల్కి వెళ్ళినా కూడా దగ్గు తగ్గట్లేదంట. మరి యేసు ఆశ్రయపురం బిడ్డను తీసుకురండి, వెంటనే తగ్గటానికి సహాయం చేయండి. ఆమేన్. ఏ జిల్లా అమ్మ మీది? ఏ జిల్లాది? గుంటూరు
గుంటూరు జిల్లా. మరి శనివారం స్వస్థత ప్రార్థన ఉంది హైదరాబాద్లో, వచ్చేది తగ్గిపోద్ది వెంటనే. ఓకే, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. హలో హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పమ్మా. మా బాబుకి చోడవాడి నుంచి చేస్తుందండి, అనకాపల్లి జిల్లా. అదే బాబు పుట్టి 14 సంవత్సరాలు అయిందండి. పుట్టిన 40 రోజుల నుంచి ఇంకా లాక్డౌన్ లేకడం ఇంకా ఏమీ లేవండి. మరి ఇలాంటి యేసు ఆశీర్వాదం జరుగుతున్న అద్భుతాలను చూడండి. యేసయ్య ఈ బిడ్డలను బాగు చేయండి, స్వస్థత ఇవ్వండి, ఏ శోధనాలకు లేకుండా చేయండి. ఇస్తున్నాములా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మీ పేరేంటండి? ఇస్రాయేల్. ఇస్రాయేల్ గారు మాకు బాగా గుర్తుంది. ఆదివారం వచ్చారు మీరు. ఎట్లున్నారు ఇప్పుడు? పర్లేదు గారు, బాగుంది. నా కిడ్నీలు పాడైపోయి 4 సంవత్సరాలు. ఎంత శాతం పాడైపోయినాయి? 70%. 70% కిడ్నీలు పాడైపోయినాయి. ఎవరు చెప్పారు? డాక్టర్ చెప్పాడు. ఎక్కడ డాక్టర్? ఈఎస్ఐ హాస్పిటల్లో. ఈఎస్ఐ హాస్పిటల్లో 70% 2 కిడ్నీలు పాడైపోయినాయి అన్నారు. 2 కిడ్నీలు పోయిన వారు ఎట్లా ఉంది తెలుసా? ఇట్లా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది? వెలిగిపోతుంది. చప్పులు కొట్టండి గట్టిగా. చాలా నీరసంతో యాదంతో వచ్చాము. వేదంతోనా? నీ ముఖం ఆయన ముఖం ఇద్దరు వెలిగిపోతున్నాయి. ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది? ఇస్రాయేల్ గారు, మీరు పోయిన వారం వచ్చినప్పుడు 70% కార్యాన్ని నేనేమన్నాను? ఏం లేదు, అసలు టాబ్లెట్ కూడా అవసరం లేదు, తగ్గిపోతుంది అన్నారు. అవసరం లేదు అన్నా. ఇప్పుడు ఈ వారం అంతా టెస్టింగ్ జరిగింది ఏమన్నా? అసలు ఏం లేదు, టాబ్లెట్ కూడా వేసుకోవట్లే, ప్రాణం ఫ్రీగా ఉంది గారు. ఫ్రీగా ఉంది, ముఖం కూడా ఫ్రీ అయిపోయింది. అది రోజుకి 16-20 టాబ్లెట్లు వేసుకుంటా రోజుకి. ఈఎస్ వాళ్ళు ఇచ్చారు ఆ టాబ్లెట్లు. వాళ్ళు ఇచ్చినాయి. పూట వేసుకోకపోయినా ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది. అలాంటిది నేను ఆదివారం నుంచి ఒక టాబ్లెట్ కూడా నేను చప్పట్లు కొట్టారా ఆ విషయానికి? చెప్పండి. దేవుని స్తోత్రములు. ఏదన్నా బాగోపోతే మీరు తీసుకురావచ్చు. శనివారం స్వస్థత ప్రార్థన కూడా ఉంటుందమ్మా. ప్రభా, ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి. వారికి ఏ బాధ్యత ఉందో తొలగించి విడిపించండి. యేసయ్య నామములో ఆమేన్. హలో, వందనాలండి. నెల్లూరయ్యా, చెప్పండి అయ్యా. అయ్యో, ఒకసారి శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది, వచ్చేయండి. ఆ భయం అంతా పోద్ది. యేసయ్యా మీ దాసుని దర్శించండి, మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ భయం అనేది తొలగించండి. ఆమేన్. హలో, వందనాలు తల్లి, చెప్పండి. చెప్పండి అమ్మా. ఏమైనట్టు? యాక్సిడెంట్ అయిందా? మరి ఎక్కడుంటారు మీరు? చెబ్రోలా? చెబ్రోల్. ఒకవేళ ప్రభు చేతమైతే మీరు రండి. 7 సంవత్సరాలు బట్టి తగ్గిన గాయాలు ఏమన్నా యేసునామములో తగ్గిపోతే ఈ బిడ్డకి సంపూర్ణమైన విడుదల స్వస్థత కలిగించండి యేసునామములో. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. అడ్రస్ తెలపోతే హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడ అండి. ఎవరైనా ఈజీగా రావచ్చు. ఎల్బీ నగర్లో దిగి ఆ పక్కనే గుర్రంగూడ, చాలా దూరం కాదు. శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది, రండి. హలో హలో అమ్మ మీ ప్రార్థన ఒకసారి చెప్పండి అమ్మా. ఎందుకు చేసావు ప్రార్థన చెప్పమ్మా. ఆ ప్రార్థన ఒకసారి చెప్పు. తల్లింటికి ఊడిపోతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. తల్లింటికి ఊడిపోతుందంటే అబ్బాయికి నైనా సహాయం చేయండి. ఆమేన్. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. వందనాలమ్మా, చెప్పండి. నేనేం అడగట్లేదు. మీ ప్రార్థన చెప్పండి. మీ ప్రార్థన ఏంటి చెప్పండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఏమైందయ్యా? ఓకే, స్తోత్రం నాన్న. మీ ప్రియదాసులకి ఒళ్ళంతా పొడిచినట్టుగా ఉన్న నొప్పుల నుంచి విముక్తి కలిగించి స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తం ఆ బిడ్డపైన ఉంచండి యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి. మీ ఊర్లో ఏమొద్దు, నేను అడిగితే చెప్పండి, లేవట్లేదు. మీ ప్రార్థన అవసరత చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున
ఈ లైవ్లో మీ అందరినీ ఇలా చూడటానికి ప్రభు సహాయం చేశాడు కనుక మీకు ఈ అవకాశం ఉంది. చిన్న ప్రార్థన చేయగలుగుతాను. విడుదల యేసయ్య నామములో మీకు కలుగుతుంది. హలో హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పమ్మా. నేను ఆర్మీ నుంచి ఫోన్ చేస్తున్నానండి. నేను మీ వాట్సాప్ టీవీలో చూస్తూ ఉంటానండి. నా పేరు యుగమ్మండి, నాకు షుగర్ అండి. తల్లికి షుగర్తో బాధపడుతుంది ఆయన. మీకు చిత్తమైతే ఆ బిడ్డను సంపూర్ణంగా బాగు చేయండి. కుడికాలు బాగా నెప్పుగా ఆ నొప్పులను కూడా తొలగించండి యేసునామములో. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి అంటున్న దేవుని సన్నిధిలో మరి చక్కగా మనం దేవుని స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హలో, అబ్బాయికి పేరు ఇప్పుడు తలంతా పేరు కొరికి పిల్లలుగా పేరు కొరికిందయ్యా. స్తోత్రం చేశాను. మళ్ళా చేశారు మీరు రెండోసారి కూడా. స్తోత్రమునైనా ఎంతో బిడ్డ బాధపడుతున్నాడంట. ఆ పేను కొరుకుడితోటి చాలా బాధపడుతున్నాడంట. సంపూర్ణంగా విడిపించండి యేసునామములో. ఆమేన్. సరేమ్మా. నాకు కూడా మోకాలు నొప్పులయ్యా. అమ్మగారు కూడా మోకాలు నొప్పి అంట. అది మీ గాయపడిన అస్తం వేసి స్వస్థపరచండి యేసునామములో. ఆమేన్. సరేమ్మా. హల్లెలూయా. ఇక్కడ 2-3 సార్లు వచ్చానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. 2 సార్లు 3 సార్లు వచ్చాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నిలబడండి. ఆమేన్, హల్లెలూయా. 2 సార్లు 3 సార్లు వచ్చాను అన్నవాళ్ళు నిలబడండి. ఆమేన్. ఇక్కడికి రండి, ముందు అందరు రండి ఇక్కడికి. ఆమేన్. చప్పట్లు కొట్టండి మీరు అందరూ కూడా. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము మనకి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పేరేంటి? ఎందుకు వచ్చావు నువ్వు? చంద్రకళ. ఏ ఊరు? చెంచవాద. ఏమైంది? క్యాన్సర్. ఇంతకుముందు ఎప్పుడు వచ్చావు? ఈ పోయిన వారంగా అటు వారం. చంద్రకళ. ఓ, మీ ఇద్దరు అక్క చెల్లెలు కదా. ఓకే, కూర్చో, నువ్వు కూర్చో. ఆవిడికి ఎవరివిడి? ఏం పేరు? సైదమ్మ. ఏమైంది నీకు? నాకు కడుపు నొప్పి అని ఇచ్చిరే సార్. ఎప్పుడు వచ్చావు? నేను వచ్చి చాలా రోజులు అవుతుంది. 2-3 నెలలు అవుతుంది. అంటే 3 సార్లు వచ్చాను, కానీ ఒకసారి వచ్చి పోదామని వచ్చిన. మామూలుగా వచ్చిపోదా? తగ్గిపోయింది కదా. ఏం రోగం వచ్చి వచ్చావు? కడుపులో నొప్పి అనే వచ్చిన. తగ్గిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. అలాగే ఉండు. నీకు ఇప్పుడు మీ మనవడ గురించి వచ్చావా? ఓకే, ఓకే, తెలుసు, గుర్తుపెట్టా. ఈమె ఎవరో? బ్లడ్ క్యాన్సర్ సార్. బ్లడ్ క్యాన్సర్. ఇంతకుముందు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? అది చెప్పు. 3 నెలలు అవుతుంది సార్. ఆపరేషన్ అయిపోయాక వచ్చాను సార్ అయ్యగారు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇబ్బందిగా ఉందండి అయ్యా. నీరసంగా ఉంటుంది అయ్యా. మందులు గట్ట అన్నీ అయిపోయినాయి. కీమోలు అయిపోయినాయి. 14 కీమోలు అయిపోయినాయి. 40,000 ఇంజక్షన్లు, 3 ఇంజక్షన్లు అయిపోయింది అయ్యా. 2 ఇంజక్షన్లు చేయించుకుని 3 ఇంజక్షన్ చేయించుకోలేదండి అయ్యా. నేను భరించలేకపోయిన నరకం. తండ్రి ఇంక నువ్వే ఉన్నావు, నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాను, అయ్యగారి దగ్గర నేను స్వస్థపడతాను. ముందు 2 సార్లు వెళ్ళాను, బాగున్నాక మళ్ళీ తెలుసో తెలియక ఇంజక్షన్లు చేయించుకున్నాను డాక్టర్ గారు చెప్పిన మాటలకే. మళ్ళీ నేను ఇళ్ళగా అయిపోయింది తండ్రి. నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళి నేను స్వస్థత పొందుతాను. నా దేవుడు నేను అడుగుతాను. బాగున్నావా లేదా? బాగున్నాను అయ్యగారు. బాగున్నాక వచ్చానండి అయ్యగారు. అదే బాగున్నదని వచ్చా. క్యాన్సరా? మీ కొడుకు తీసుకొచ్చాడు కదా. ఒకదాని వచ్చావా? దేనికి వచ్చింది క్యాన్సర్ అమ్మా? నోటికి వచ్చిందా? ఓకే. ఈమెకి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చింతపాట నుంచి వచ్చిన నాయన నేను. చింతపాడ. ఏమైందమ్మా మీకు? నాకు కడుపులో గడ్డలు అయినాయి, ఆపరేషన్ అయింది. మళ్ళీ ఈ చెయ్యి పడిపోయింది. ఇక్కడ ఎన్నుల గడ్డ వచ్చింది, నీకు ఆపరేషన్ కావాలన్నాడు డాక్టర్, నెలల డాక్టర్. అంటే ఇక నాకు ఆపరేషన్లు వద్దు, సచిన నేను దేవుని సత్తా, బతిన దేవుని భర్త అని ఏడ్చుకుంటా పండుకున్నా. టీవీలో నువ్వు కనబడితే ఇక మా భర్తను తీసుకొని నేను మొదటి వారం వచ్చిన. అప్పుడు నేను ఏమి సమర్పించుకోలేదు. మళ్ళా వారంలో వచ్చి సమర్పించుకొని ప్రార్థన చేసుకొని పోయినా. తక్కువ అయింది. ఇంకొక అమ్మని తోలుకొని వచ్చిన అయ్యా. ఇంకొక అమ్మని తోలుకొచ్చా. ఓకే, ఓకే. ఇప్పుడు నీకు ఏమేమి తక్కువైనాయి అమ్మా? నాకు అన్ని పోయినా మంచిగా ఉన్నా. అన్ని అంటే క్యాన్సర్ ఏనా నీకు? క్యాన్సర్ కాదు, మామూలు గడ్డ, రాన్మల్ గడ్డలే.
గట్ల కరిగిపోయినాయా? అవి ముందుగా ఆ సంవత్సరం కింద చేశారు. ఆ. మళ్ళీ ఈ చెయ్యి పడిపోయింది మొత్తం మెడమి చెయ్యి. ఇప్పుడు ఆ చెయ్యి వచ్చేసిందా? చెయ్యి ఓకే. వచ్చింది. ఏ ఊరి మీది? సిద్దిపాట. సిద్దిపాట ఎక్కడది? ఏ జిల్లా, ఏ రాష్ట్రం? అది హౌసింగ్ బోర్డు అంటారు. హౌసింగ్ బోర్డు హైదరాబాదేనా? హైదరాబాద్ కాదు, సిద్దిపేటలో కూడా ఉంది హౌసింగ్ బోర్డు. సరే, తగ్గిపోయిందా? ఇంకెవరిని తెచ్చుకొచ్చావు? అక్కడ ఉన్నది. ఉండని ఈమెకి ఇవ్వండి. ఎవరు మీరు? మార్కాపురం సార్. మార్కాపురం. ఇంతకుముందు వచ్చారు మీరు? వచ్చాం. ఏమైంది మీకు అప్పుడు? ఎన్ని వచ్చిండ వచ్చిన బాగా అయిపోయిందా? తగ్గిపోయింది. ఓకే, పక్కన ఆయనకి ఇవ్వండి. త్వరగా ఒక్క మైకి ఇవ్వండి అమ్మ. టైం వేస్ట్ చేస్తున్నారా? కోదాడు. అదే కుష్టి వ్యాధి వచ్చింది నీకే కదా? ఓకే, కాలు ఇప్పుడు ఏమన్నా హోల్ తగ్గి సార్, కుష్టి వ్యాధి ఉండే కదా? తగ్గింది, నొప్పి వస్తుంది, రక్తం వస్తుంది కింద మెడ వరకు గట్టి. అప్పుడు ఇంత బెజ్జం ఉండే కదా? సార్ పెద్దగా లేదు, కొద్దిగానే ఉండే. ఇప్పుడు కొద్దిగానే ఉందా? చప్పట్లు కొట్టండి. హోల్ ఇంత ఉండి ఇప్పుడు సన్నగా అయిపోయింది. ఉంది సార్. నీరు. మీ భార్య అది ఆవిడేనా? నువ్వు పక్కకి వెళ్ళిపో. ఆమెకి త్వరగా ఫాస్ట్. నువ్వు చెప్పు. నువ్వు ఆగు. ఆగస్టులో వచ్చాం. ఏ ఊరి మీది? నెల్లూరు అవతల బుచ్చిరెడ్డిపాళెం. ఏమైంది మీ కూతురికి? ఈ అమ్మాయికి 15 సంవత్సరాల నుంచి నరాలు లీక్లేస్ అని హాస్పిటల్ అన్ని తిప్పినాం సార్. ఈ అమ్మాయి తలనొప్పి అని పొళ్ళు నొప్పులని చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నా. అమ్మాయి పేరేంటి? చెన్నకిష్టమ్మ. ఓకే, ఇక్కడికి ఆగస్టులో వచ్చావా? వచ్చాము. ఇద్దరు ముగ్గురిని కూడా తీసుకొని వచ్చినా నాతోటే. ఇప్పుడు మీ ఈ కూతురు ఆవిడి ఏమి అంటే ఇప్పుడు ఏంటి అసలు ఆవిడ బాధ? మెయిన్ బాధ ఏంటి? ఆమెకి మెడకైట్ ఉరుగైపోద్ది. ఓకే. నిద్ర లేదు. ఓకే. స్నానం చేయదు, గొడ్లు తుక్కోదు. పిల్లలు పుట్టారు ఆవిడకి? పిల్లలు పుట్టారు ఇద్దరు. భర్త వదిలేశాడు. ఓకే తల్లి, అమ్మని పెట్టు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? దేవరకొండ సార్. మాది దేవరకొండ. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ? పోయిన వారం వచ్చిన. ఏమైంది మీకు? సూకరు, నడుము నొప్పి ఉండే నాకు బాగా. నడుము నొప్పి తగ్గిపోయింది. నడుము నొప్పి తగ్గిందా? ఓకే, అవతల ఇవ్వండి. చెప్పండి, ఎవరు మీరు? మెదక్ డిస్ట్రిక్ట్ నార్సింగి. నేను ఇక్కడ రెండోసారి వచ్చిన. పోయిన వారం వచ్చిన. ఇక్కడ స్వస్థత జరుగుతుందని అంటే వచ్చాను, చూద్దామని వచ్చిన. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. 3 గంటలకే చూస్తున్నారు కదా, తీసుకుని రావచ్చు కదమ్మా. మీకు బాగు చేస్తాం కదా, మంచిగా అయిపోతాం. రా. స్తోత్రం. ఎదురు మాట్లాడకండి. స్తోత్రం. అద్భుతాలు చేసి బిడ్డకి విడుదల కలిగించండి. హలో, ఆమె మాట్లాడినందుకు కట్ చేశాను. నువ్వు ఎదురు మాట్లాడకూడదు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో విక్టర్. హలో, నమ్ముకున్నారా? మంచిదండి, దేవుని స్తోత్రం. ఈ బిడ్డకి ఏ స్వాదం ఉన్నా తొలగించండి. యేసయ్యా. ఆమేన్. హలో, చెప్పండి అమ్మా. ఇది హైదరాబాద్ అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హై చెప్పడం మానేసి ఎన్ని అడుగుతావు ఎందుకు? మరి హైదరాబాద్కి వస్తే రా, ప్రార్థన జరుగుతుంది, విడుదల కలుగుతుంది. స్తోత్రము నాయన. మీ తల్లిగారిని దర్శించి నీ ఆత్మ ద్వారా ఆ బిడ్డను దర్శించి ఆ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది. అద్భుతం చేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి. హలో, వందనాలయ్యా. ఎక్కడుంటారు? స్తోత్రునైనా కణాలు తగ్గిన కుమారుని దర్శించు, గాయపడిన హస్తంతో ముట్టండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఒకవేళ చిన్న అయితే ఫోన్లో ప్రార్థన చేయించుకోండి. కాస్త పెద్దగా సమస్య ఉంటే దయచేసి మీరు వాళ్ళని తీసుకురండి. బాధపడకండి. ఎలాంటి వ్యాధి ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకున్నా తగ్గలేదంటే
ఇక్కడికి రండి, తగ్గకపోతే అడగండి. హలో 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 అమ్మా. సరే, నువ్వు ఎక్కడి నుంచో నేను అడగట్లా, మీ ప్రార్థన సార్ చెప్పండి. స్తోత్రములు తండ్రి. ప్రీతల్లి గారికి ఉన్న గడ్డను కరిగించండి యేసునామములో ఆమేన్. దేవునికి మహిమ. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో స్వస్థత ప్రార్థన జరుగుతున్నాయండి. దయచేసి మీకు అవకాశం ఉంటే రండి, బాధ ఏమీ లేదు. మరి ఎక్కడ తగ్గపోయినా ఇక్కడ తగ్గుతుంది, రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. హలో ప్రైజ్ లోనమ్మా, చెప్పండి. స్తోత్రం నాయన. ప్రీ బిడ్డకి ఆపరేషన్ జరిగి ఎంతో ఇబ్బంది పడుతుంది. మరి మంచిగా స్వస్థతనిచ్చి ఆ బిడ్డను స్వస్థత ఇవ్వండి, ఆ బిడ్డకి ఆరోగ్యం ఇవ్వండి ఇస్తున్నామల్లా ఆమె. హలో 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 ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ అండి. హలో చెప్పండి. స్తోత్రం. నీ దాసులను బట్టి వారికి ఉన్న లంగ్స్ ప్రాబ్లం బట్టి ప్రార్థిస్తున్నాం, విడిపించు, ఆ సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి ఇస్తున్నామలో ఆమె. దయచేసి ఇది దేవుడిచ్చిన వరం. ఇది మీరు ఎన్నో బాధల్లో ఎన్నో కష్టాల్లో ఉంటారు. ఒక రోగానికి ఆ లంగ్స్ ప్రాబ్లం అనగా, కిడ్నీ ప్రాబ్లం అనగా, హార్ట్ ప్రాబ్లం అనగా, ఒక దమ్ము ఆయాసం అంటే మాటలు కాదు, ఒక నోటి క్యాన్సర్ అనగా మాటలు కాదు. నిన్న ఒక అతను అక్కడికి వచ్చి చచ్చిపోయాడండి. అసలు నోటి క్యాన్సర్, అతను మంచిగా అయ్యాడు, చచ్చిపోయాడు. అందరికీ ఇంకా చచ్చిపోయారు అనుకున్నారు. చిన్న ప్రార్థన చేసాం, బ్రతికాడు, మళ్ళీ లేచి ఇంటికి వెళ్ళాడండి. అలాంటిది అభిషేకం దేవుడు. చనిపోయాడు, పెద్ద పెద్ద కేకలు, వాళ్ళ అమ్మగారు ఏడు చేసి అంతా అయిపోయారు. కానీ చక్కగా నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళాడని మళ్ళీ వాళ్ళందరూ కళ్ళారు చూసి దేవుడి సేవకుడికి దేవుడు ఎంత వరం ఇచ్చాడని అందరూ అనుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అంత పబ్లిక్లో ఆయన చనిపోయాడని పెద్ద కేకలు పెట్టింది వాళ్ళ మదర్. దేవుడు దయచేసి గమనించండి. దేవుడిచ్చిన బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మీరు ఎవరైనా తగ్గలేదంటారు. మంచి మనస్సాక్షి ఆత్మ కలిగినవి ఎవడు కూడా అక్కడ. ముఖ్యంగా నాకు తెలుసు ఈ క్రిస్టియన్లు కొంతమందికి ఆలోచన ఏంటంటే మాకు అన్నీ తెలుసు, ఈయన ఎంత చిన్న పాస్టర్, మాకు పెద్ద పాస్టర్ ఉన్నాడు అనుకుంటారు. అవి చెప్పొద్దండి. దేవుడి కార్యం చేస్తాడు. విధేయత చూపించండి. అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకుంటుంటే చేసుకోండి, తగ్గకపోతే అడగండి. అంతేగాని ఫ్రీగా రాలేదండి ఇక్కడ. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. స్తోత్రములు ప్రభా. ఈ బిడ్డకి ఏదైతే లంగ్స్ ప్రాబ్లంతో విడుదల ఇవ్వండి వేస్తున్నాం లామే. చెప్పమ్మా. హలో హలో చెప్పమ్మా, ఎందుకు ఆలోచిస్తావు? చూడండి ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు. హలో అమ్మా, చెప్పమ్మా. అమ్మా ప్రైజ్ లార్డ్ తల్లి. అది అందరూ టీవీలో చూసే చేస్తున్నారు. మీ ప్రార్థన వస్తారు, చెప్పండి. ఏమైంది? స్తోత్రం నాయన. ఆమె చెప్పింది నాకు అర్థం కాలేదు, మీకు అర్థమై ఉంటుందని చేస్తున్నాము ఆమె. హలో ఏంటమ్మా, ఏమైంది మీరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ప్రభా. ఈ బిడ్డ పడిపోయిందంటే విడుదల పరిచి ఆ నొప్పిని తగ్గించండి వేస్తున్నాము ఆమె. అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి తల్లి. స్తోత్రం నాయన. ప్రియ బిడ్డ కళ్ళు మసగ్గుతో బాధపడుతున్నారు, విడుదల పరచండి. ఆ కళ్ళు చక్కగా కనపడేటట్టుగా కార్యం చేయండి వేస్తున్నాము ఆమె. దయచేసి చక్కగా వివరంగా మాట్లాడితే, అర్థమయ్యేటట్టు మాట్లాడితే నేను కూడా అర్థమయ్యేటట్టుగా ప్రార్థన చేస్తాను. మరి యేసు ఆశ్చర్యపురంలో ఎన్నో అద్భుతాలు, క్యాన్సరే కాదు, కిడ్నీయే కాదు, కుష్ఠవ్యాధులే కాదు, గుడ్డివాళ్లే కాదు, కుంటివాళ్లే కాదు, పక్షవాతమే కాదు, ప్రభు కృపను బట్టి లివర్ క్యాన్సర్ అన్నీ యేసు నామలో తగ్గిపోతున్నాయి. నా మీద మీరు ఏం జాలిపడకండి. ఎంత జనం వచ్చినా ప్రతి ఒక్కరికి నేను టైం ఇచ్చి ప్రార్థన చేస్తాను. నా మీద ఏం జాలిపడదు. ఆయన అన్నం తెలియదు, నీళ్ళు తాగలేదు, ఏమొద్దు. అది తండ్రి నాకు ఆ రోజు ఇచ్చాడు. ఉపవాసంలో నుండి ప్రార్థన చేస్తాను. ఆ రోజు 10వ, 11వ, 12వ
ప్రతి ఒక్క వ్యక్తి నాకు తగ్గిపోయిందయ్యా బాగున్నానని వెళ్ళాలి. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, మళ్ళీ తర్వాత రండి, ఈ ఛాన్స్ లేవు. ఎవరైనా ఒక్కరు అలా చేస్తే నాకు బాధ అయిపోద్ది. ఫస్ట్ హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి అమ్మా. మీ ప్రార్థన ఒకసారి చెప్తారా? హలో హలో, నాకు గుండెలతో ఇప్పుడే ప్రార్థన చేస్తామా. యేసునామములో తగ్గిపోతుంది. తల్లి గారిని దర్శించండి, ఆ గుండె సమస్య నుంచి విముక్తి చేయండి యేసునామములో. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. టీవీ సౌండ్ పెడుతున్నావు, దయచేసి పక్కకు రామ్మా. కట్ చేసి వెళ్ళమ్మా, ప్రశాంతంగా ఉండు. టీవీలో సౌండ్ నాకు వినిపిస్తుంది, నేనేం చెప్పాలి ఆవిడకి? దయచేసి మీరు ఎవరైనా మర్యాదగా మాట్లాడండి. ఆ టీవీల దగ్గర అక్కడిక్కడ కాకుండా, పిల్లలు అల్లరి చేస్తుంటే అట్లా కాకుండా ఒక దైవజనుడితో, ఒక ప్రవక్తతో, ఒక అభిషేక్తుడితో మాట్లాడుతున్నానంతో మాట్లాడండి. హలో, వందన అది స్తోత్రము నాయన. ప్రియ బిడ్డ వాళ్ళ పాస్ గారిని అన్నయ్య అంటుంది, ఇక్కడికి నన్ను కూడా అన్నయ్య అంటుంది. ఆ బిడ్డ వాళ్ళ యొక్క కళ్ళు ఏదో కనపడతలేంట, ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. ఆమేన్. హలో, హల్లెలూయా. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం స్వస్థతశాలలో స్వస్థత విడుదల జరుగుతుంది. ప్రతి శనివారము ఉదయం 11:30 నుంచి జరుగుతుంది. దయచేసి మీరు ఎవరైనా రోగములతో బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుని రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. కాళీబాబు నువ్వేనా? ఇట్రా అమ్మా, ఇట్రా రూత్, ఇట్రా ఇట్రా. ఏమైంది అసలు మీ భార్యకి? 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాలు అయింది. అమ్మా రూత్ అమ్మలే పైకి మంట అంటది, పొట్టినట్టది, ముళ్ళతో పడితే అట్లా పొట్టినట్టుగా, మన ఎత్తుకపోయినట్టు పాము దింపినట్టుగా ఆగమాగం చేసి ఇట్లా. ఎంతమంది పిల్లలు నీకు ఇప్పుడు? మాకు 3 బిడ్డలు, 2 ఉడుకులు. 3 బిడ్డలు, 2 ఉడుకులతో ఇప్పుడు చచ్చిపోయింది. 2 బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు ఆమెకు ఒకసారి దెంకపోయింది. ఏమైంది? దెంకపోతుంది రాత్రి ఇటు వెళ్ళిపోయిందా? నిద్ర ఎదిరిపోతే ఉండదు. ఇక మంచిగా ఉంటది, మంచి లేకపోతే శాతం వెళ్ళిపోతారు. అయిపోయింది మంచిగా రాత్రి వెళ్ళిపోతారు. ఇప్పుడు వరకు ఇది మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి బరువుగా ఇలా పడిపోతుంది ఎక్కడంటే అక్కడ. అమ్మా ఓకే. ఆమె బాప్టిజం తీసుకున్నావా? ఓకే. ఇది వాటి ఉండి ఆమె అలాగా ఆగాగు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చేతుల పైకి తీసేయాను. యేసయ్యా గట్టిగాను. ఆమేన్. ఇక్కడ నిలబడు, అక్కడ నిలబడు. నన్ను చూడమ్మా, నిలబడు, నన్ను చూడు. అదే తగ్గిస్తాను చూడు. ఆమేన్. హల్లెలూయా. లేగమ్మా, నీ సొంతగా నువ్వే లేవాలి. ఆమేన్. హల్లెలూయా. 20 ఏండ్ల బట్టి ఇదే బాధ? ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇదే బాధ సార్. 20 బాధ. ఇది ఇప్పటికెప్పుడు నెల మంచి ఉంటే నెల పడిపోతుంది. అమాస పుణ్యం పడిపోతారు. అమాస పుణ్యానికి పరిగెత్తు, అటు ఇటు ఊరుకో చప్పట్లు పిచ్చి చేస్తుంది, ఆగమని చెప్తాది. అంటే మొత్తం నీరసంగా అయిపోతుందా మనిషి? ఇట్లా పరిగెత్తు, చేతులు పైకి ఎత్తుకుంటారా? పొడుతున్నాయి, శరీరాలు మొత్తం పొడుతున్నాయి అని చెప్పి అంటది. ఏమంటది? ముందు పడుతున్నాడు, ముళ్ళతో పడుతున్నట్టుగా. ఏం పని చేస్తావు నువ్వు? మేము అది కుట్ల బేరం చేస్తాం. కుట్ల బేరం. మంట వస్తుందా? ఎక్కడ వస్తుంది? ఎక్కడ? చెలిగలలో వస్తున్నది. ఎక్కడ? నడుములో వస్తుందా? ఎక్కడ వస్తుంది? నడుము పడిపోతుంది, పడిపోయినట్టు చేస్తుంది. మళ్ళీ నాతో చలి ఏసయ్య అనుకుంటూ ఊరుకోట, అంతా ఊరుకు, మంచి ఊరుకో. ఏసయ్య చేతులు పైకెత్తో, అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ ప్రభుని కనపరచండి. వస్తుంది తాయిలో, ఇంట్లో కూడా వస్తుంది. హల్లెలూయా. రా ఇటు వచ్చేయి. యేసు రక్తం ఇచ్చే.
ఇప్పుడు ఎట్లా ఉందో చెప్పు, కళ్ళు తెరు, ఇటు చూడు. ఇప్పుడు ఫ్రీ అయిందా కొంచెం అన్నా? చేస్తాను. మెడల్ ఇక్కడ నీళ్ళు చల్లాలి ఒకటి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఒక్క నిమిషం. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరు కూడా. ఇప్పుడు చెప్పు, ఎట్లా ఉంది నీకు ఇప్పుడు? ఎట్లుంది? మంచిగుందా? కనపడుతున్నాయి అంతా? అందరు కనపడుతున్నారా? ఇప్పుడు దాకా కళ్ళు మూతలడిపోయి మెడలో నిలబడకుండా, నడుములో మంట, వెనక మంట, తర్వాత ఈ కడుపు కూడా ఎగేసినట్టుగా అయిపోయి మోకాళ్ళు శక్తి లేదు. ఇప్పుడు ఎన్ని ఫ్రీ అయిపోయినాయమ్మా? ఈ మోకాలు పడతాయి, కాలు చిన్న పారాడి మంటలు 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 అవుతాయి. ఇప్పుడు ఉన్నాయమ్మా మంటలు? తలకాయ మనుషులు పట్టింది, మనుషుల మీద కేలిక ఉండదు. ఇప్పుడు ఉన్నాయా? లేవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం పేరు? లింగమా? లింగం. కిడ్నీ ప్రాబ్లం అండి. లింగం మాల్ నుంచి వచ్చారా? అవును సార్. నువ్వు మొన్న మాట్లాడినట్టు ఉన్నావుగా? అవును సార్, మొన్న నైట్ మాట్లాడిన సార్ తమరితో. అప్పుడు చాలా ప్రాబ్లంలో ఉన్నట్టు ఉన్నావు. ఒళ్ళంతా నొప్పులు ఉన్నది. ఎవరైనా వచ్చారా? మా అక్క, మా అమ్మ వచ్చింది. రా బాబు, చెప్పమ్మా. లింగం ఏంటి అసలు? ఆ రోజు పరిస్థితి చాలా బాగా ఆయాసం వచ్చింది. ఆయాసం బాగా దమ్ము. కాళ్ళు చేతులు బాగా గుంజినాయి, చేతులు మొత్తం బాగా గుంజినాయి, నెత్తి బాగా నొస్తుంది. అప్పుడు ఏం చేయాలో తోయక మీ నంబర్ తీసుకొని. ఎవరిచ్చారు మా నెంబర్ మీకు? మా అక్క వాళ్ళ ఊరు కొత్తపల్లి సార్, యాచార మండలము. ఆమె నెంబర్ ఇచ్చింది. నెంబర్ ఇస్తే ఆ నెంబర్తో తమరికి ఫోన్ చేసిన. తమరు లిఫ్ట్ అంటే తమరు మాట్లాడలేదు, అమ్మగారు మాట్లాడింది. అప్పుడు బాగా ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే ప్రార్థన చేసింది. అయ్యగారు 5 గంటలకు వస్తాడు, అప్పుడు వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పిండు. చెప్తే అప్పుడు అమ్మగారు చేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత మంచిగా ఉన్నా. తర్వాత మీరు వచ్చిన తర్వాత, పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పింది 5 గంటలకు. 5 గంటలకు చేస్తే లిఫ్ట్ చేయలేదు. 7 o'clock మాట్లాడినా తమరితో. తమరే మాట్లాడు సార్ నాతోని. మీరు మాట్లాడిన తర్వాత అప్పుడు మంచిగా ఉన్నది. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఆయాసం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళిన. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మంచిగా ఉన్నది. మార్నింగ్ వచ్చిన 7 o'clock నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా ఉన్నా నేను. నాకు ఎటువంటి ప్రాబ్లం ఎటువంటిది లేదు. కిడ్నీ ప్రాబ్లం వల్ల డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడే చచ్చిపోతాను అన్నట్టుగా ఫోన్ చేసావు కదా నాకు. అవును. అప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? నేను, మా అమ్మ ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. ఆమె దగ్గర పెట్టు. అప్పుడు సిచ్యువేషన్ ఏంటమ్మా? ఆయన పరిస్థితి ఏంటి? అప్పుడు చెప్పరాకుండా ఉన్నది సార్. ఏమైంది అప్పుడు? అప్పుడు దమ్ము వచ్చి ఇట్లా ఆయాసం అవుతుంది, నాకు ఎట్లా అవుతుందమ్మా, నాకు బౌలేస్తుందమ్మా, నాకు శరీరం అంతా నొప్పి ఉందమ్మా, నాకు ఏమి నాకు దోస్తలేదమ్మా, నాకు అల్లాడిపోయాడు. అల్లాడిపోతే ఇద్దరం ఏడ్చుకుంటా ఉన్నాము. నీకు ఫోన్ చేసినాక నువ్వు ఏం కాదు బాబు, నీకు మంచిగా అవుతుంది, నీకు నీళ్లు చేతిలో పట్టుకొని ఆ నీళ్ళు అనేది ఇట్లా జిలకరించి నీకు నూనె శరీరం వెళ్ళిపోయిన రుద్ద అని అన్నాక మొత్తం అల్లాడిపోయింది సార్. అల్లాడిపోయి ఎట్నో చేస్తుంటే నాకు భయం అయింది. ఇక ఆ నీళ్లు చల్లి కొన్ని నీళ్ళు తాపినాక ఇక మంచిగా అయింది సార్. నీళ్ళు తాగగానే మరి హాస్పిటల్కి మళ్ళీ ఎందుకు వెళ్ళారు? అది ఆయాసం లేక నాకు భయం అవుతుంది అని చెప్పిండు. మళ్ళీ బయటికి వెళ్ళాగానే నాకు పానం మంచిగా అయిందమ్మా అన్నాడు. ఎంతకైనా కానీ బిడ్డ హాస్పిటల్కి పోయేస్తాం అంటే ఒక గ్లూకోజ్ పెట్టిర్రు సార్. ఒక గ్లూకోజ్ పెట్టినాక ఇక నాకు ఇంటికి పోదాం పైన అంటే ఇక చీకట్లు ఎక్కడ పోతాం బిడ్డ, ఇన్నే వండుకుందామని నైట్ అంతా వండుకొని పొద్దుగాలు వచ్చినాం. చెన్మారానికి రోజంతా ఎదురు చూసినాం సార్ మేము. చెన్మారం అంతా ఎదురు చూసి నా కొడుకు కాపాడితే నేను మంచిగా మేము బతకగలుగుతాం దేవుడా. మేము ఆదో దాకా మేము ఇందాకే వస్తాం. జబ్బులు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయి. ఆ పిల్లోడి పరిస్థితి ఆ రోజు గిజగిజలాడిపోయి ఇక ప్రాణం పోతుందన్న విధంలో ఫోన్ చేశారు. హాస్పిటల్కి పోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీరు మాట్లాడారు నాతో. ఏమని చెప్పాను? నీకేం కాదు, నువ్వు మంచిగా ఉంటావు, శనివారం నాడు మార్నింగ్ ఇడికి రమ్మని చెప్పేసి అన్నారు 11 o'clock. సరే ఏం కాదు, ఏం చచ్చిపోవు అని కూడా చెప్పారు మీరు. ఏం చచ్చిపోవు, నువ్వు బతికే ఉంటావు అని చెప్పారు. బ్రతికిస్తాను, నువ్వు చావురా బాబు అని చెప్పిన. క్లియర్గా చెప్పిన. ఏం పని చేసుకుంటావు? డ్రైవింగ్ చేస్తా. ఆయన 4 సంవత్సరం బట్టి డయాలసిస్ జరుగుతుంది, వారానికి 3 సార్లు. గజగజలు ఆడిపోతుంది, దమ్ము వచ్చేసింది. నేను బ్రతికిస్తా, నువ్వు సావో ఏంటి ఇదిగో అని ప్రార్థన చేసి కాస్త నీళ్ళు చల్లి
నీళ్ళు చల్లుకోబాలని చెప్పిన వెంటనే రిలీఫ్ అయిందా ఏమైనా లేట్ అయిందా? రిలీఫ్ అయింది సార్. అప్పుడు నీ ప్రాణం ఎంత వణుకుతుందంటే అసలు అడుగు మంచంలో నుంచి కూడా లేగలేని పరిస్థితులు ఉన్నావు. ఇప్పుడు తిరుగుతున్నావా? ఇప్పుడు ఈరోజు మార్నింగ్ లేచి అట్లా తిరిగినా సార్. వాస్తవంగా ఇక్కడికి ఇప్పుడు వచ్చావు కదా, వచ్చా. మీ అక్క నావిడి? మా అక్క. నువ్వు చర్చికి వెళ్తావమ్మా? నువ్వు చర్చికి వెళ్ళావు, మరి నీకెట్లా తెలుసా మీదంతా? మా ఊర్లో పోయిన వాళ్ళు ఇక్కడ వచ్చిరంట సారు. ఏ ఊరి మీది? మాది కొత్తపల్లి. అయితే మా ఊళ్ళో పోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చిరంట సారు. అదేలే, వాళ్ళు చెప్పారా? చర్చికి పోయేవాళ్ళ కాదా? ఏం కాదు సార్, మేము పోలేదు. మా తమ్ముడు వెళ్తాడు, నాకన్నా చిన్న మా తమ్ముడు. ఏడు వచ్చాడు మరి? రాలేదు సార్ ఈరోజు. మా తమ్ముడు వెళ్తాడు, నాకన్నా చిన్న ఆయన. నీ పేరు లింగం? లింగం నా పేరు. కారు నడుపుకుంటాం మాలు. మాలు 4 సంవత్సరాలుగా డయాలసిస్ జరుగుతుంది. 2 years నుంచి జరుగుతుంది సార్. 2 years నుంచి. 2 years నుంచి వారంలో భార్య పిల్లలు ఉన్నారా? ఒక పాప ఒక బాబు. అక్కడ ఎక్కడ వెళ్తున్నావు హాస్పిటల్కి? అది ఓవైసీ హాస్పిటల్. ఓవైసీ. ఇక్కడికి వస్తావా? మాల్ నుంచి ఇక్కడికి వస్తా సార్. 3 వారానికి 3 సార్లు. ఈరోజు పొయ్యేది ఉండే సార్, పోదని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన. మంగళవారం, బేస్తవారం, శనివారం 3 రోజులు వెళ్ళాలి అక్కడికి. ఈరోజు పోవద్దని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన సార్. నీకు నేను ఫోన్లో ప్రార్థన చేశాక నీకు అంటే అంతకుముందుకు ఇప్పుడు ఏంటి మార్పు ఏం మార్పు వచ్చింది నీలో? ఏమన్నా మార్పు వచ్చిందా? నాకు మార్పు వచ్చింది సార్. అదే ఏం మార్పు వచ్చింది? నాకు ధైర్యం అనేది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం. ఈ వీడియోలు ఏమైనా చూసావా? చూసిన సార్, చూసిన. చాలా సందర్భాలలో పెట్టుకొని నేను యూట్యూబ్ లో పెట్టుకొని కూడా ప్రార్థన కొట్టండి ఒకసారి, ప్రభుని కనపరచండి. ఆమేన్. అక్కడ పెట్టండి. వచ్చేస్తుందిలే, మంచిగా వచ్చేస్తుంది. గొంతుకులు ఆరిపోతుందా? మారిపోతుంది. నోరు ఆరిపోతుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీద మీద దిగొచ్చింది కాక. ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. చిన్న ప్రార్థన చేస్తాను. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. దేవుని బిడ్డలారా, ఎలాంటి వ్యాధి అయినా ఇది తగ్గిద్దా అని అడగొద్దు, వచ్చేయటమే అడ్రస్ తీసుకుని. హలో, స్తోత్రము నాయన. వీళ్ళ అబ్బాయి కోసం ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. సమస్త శోధ నుంచి బిడ్డను తప్పించండి. ఇస్తున్నాములా. ఆమేన్. హల్లెలూయా. మా అబ్బాయి నా మాట వినాలి, మా ఆయన నా మాటే వినాలి. ఇది కూడా భయంకరమైన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మంగళవారం కూడా థ్యాంక్ యూ జీసస్. మన నిరీక్షణ ఛానల్లో ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా మన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. రాత్రి 11 గంటల వరకు జరుగుతున్నాయి. వీలుంటే చూడండి. రోగంతో ఎవరైనా బాధపడితే వచ్చి విడుదల పొందండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. నేను చెప్తాగా, మీరు చెప్పండి త్వరగా. అది కాదు, ప్రార్థన వస్తారు చెప్పండి. స్తోత్రమునైనా నీ ప్రియదాసులను బట్టి, సలిజ్వరం బట్టి విడుదల పరచని కార్యం చేయండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. లైవ్ ముగింపులకు వచ్చాం. మరి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. శనివారం జరుగుతున్న స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, విడుదల పొందండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. స్తోత్రం, అద్భుతం చేయండి. ఏం పేరమ్మా? జ్యోతిని బట్టి ప్రార్థిస్తున్నాం. కృప దయచేసి విడుదల ఇవ్వండి వేస్తున్నాము. ఆమేన్. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హుబ్లీ, చెప్పండి అమ్మా. నాకు గాలిబ్లడర్లో రాయి 19 ఎంఎంలు ఆపరేషన్ అంటున్నారు. ఏమక్కర్లే, వచ్చేసేమ్మా, విడుదల వచ్చింది సంపూర్ణంగా. తల్లిని దర్శించు. ఆ గాలిబెడ్లో రాయి కరిగిపోను కాక. ఆమె ఎవరు బాగుపడద్దు. లైవ్ వస్తున్నారు. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, లేదంటే అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ గడ్డలు ఉన్నాయి. ఏమది వచ్చేసేయండి, విడుదల పొందండి, వెళ్ళిపోండి హ్యాపీగా. హలో,
ప్రైజ్ లార్డ్ చెప్పండి సిస్టర్. కాదు చెప్పమ్మా తల్లి. కట్ చేసేయాలి ఆవిడ అనేసరికి ఎవడుంటాడు మాట్లాడటానికి, కట్ చేసేసిన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి ప్రార్థన ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేయించుకున్నప్పుడు కొద్దిగా అరే దైవజనుడితో మాట్లాడుతామన్న ఉద్దేశంగా రానివ్వండి. అన్నయ్య ఎక్కడ ఏ ఊరు ఇవన్నీ మాట్లాడకూడదు. ఓకేనా? చిన్న ప్రార్థన చేస్తున్నాను. ముగింపు జరుగుతుంది. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మ తీసుకురండి, తగ్గిపోతుంది, మంచిగా అయిపోతాడు. తల్లిని దర్శించండి. ఆ బిడ్డకున్న శోధన, ఆ ఏలియకున్న శోధన కూడా తొలగించు, విడిపించండి యేసునామములో. ఆమె. దయచేసి మీకు ఏదైనా దీర్ఘకాల వ్యాధులు ఉంటే చిన్న అంటే ఫోన్లో చేయించుకోండి. దీర్ఘకాల వ్యాధులు ఏదున్నా ఎక్కడ తగ్గపోయినా ఇక్కడ తగ్గుతుంది. రండి, విడుదల పొంది వెళ్ళిపోవాలి యేసయ్య నామములో. ఆమేన్. హలో హలో ఓకే, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు లైవ్ చూసిన బిడ్డలందరూ బట్టి వందనాలు. నిశ్చితమైతే ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళని యేసు ఆశ్రయపురం నడిపించండి. అలాగే ఇప్పుడు దాకా ఫోన్ మాట్లాడిన బిడ్డలను బట్టి వందనాలు. ఈ ప్రార్థన చేసుకుని ఘనత, మహిమ, ప్రభావాలు పొందవలసిందిగా మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటలకు ఈ లైవ్లు వస్తున్నాయి. చూడండి, ఎంతోమంది మేలు పొందుకుంటున్నారు. మీరు కూడా మేలు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎలాంటి వ్యాధి అయినా, దురాత్మలైనా, చేతబడులైనా, రోగములైనా, అది ఎటువంటిదైనా యేసు నామములో ఆ రిపోర్ట్లకి అందరిది కూడా యేసు నామములో మీకు విడుదల కలుగుతుంది, విడుదల జరుగుతుంది. రండి, యేసయ్య నామములో మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హలో అమ్మా, స్వాట్లు తెల్లగా చేస్తాను. ఎక్కడుంటారు మీరు? ఇది హైదరాబాద్ ఎల్బీ నగర్ అమ్మ. వీలుంటే తీసుకొచ్చేది, తెల్లగా అయిపోతాడు మీ అబ్బాయి. సరేనా? హలో హలో, వందనాలమ్మా. స్తోత్రమునైనా ఈ వెండి కొరకు ప్రార్థిస్తున్నా. ఈ శోధలను అన్ని తొలగించి విడిపించి వారికి విముక్తి కలిగించండి యేసునామములో. ఆమేన్. హలో చెప్పండి. స్తోత్రమునైనా తల్లి గారికి నిద్ర రావట్లేదంట. ప్రార్థిస్తున్నాం, మంచి నిద్ర, హాయిగా పడుకోవటానికి ఆ ప్రభావాలు ఏమన్నా తొలగించండి యేసునామములో. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. వీళ్ళుంటే యేసు ఆశ్రయపురం గుర్రం కూడా రండి, హైదరాబాద్లో విడుదల పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హలో హలో, ఏమ్మా? అవునమ్మా. అవును, చాలా కాల్స్ వస్తాయి కదమ్మా, అందుకే బిజీ ఉంటుంది. మీరు టీవీలో చూస్తున్నారు కదమ్మా, మరి దైవజనులేనా అని అడుగుతున్నారు ఏంటమ్మా? నేనే మాట్లాడుతున్నా. కనపడుతుందా మీకు? చేయకూడదు ఊపుతున్నాను చూడండి.
అమ్మ ఒక్క రోజుకి కొన్ని వందల నుంచి దాటిపోతాయమ్మా. 100లో కలిసిన వాళ్ళది అదృష్టం, కలవకపోతే ఇక దురదృష్టం. మీకేమైంది అది చెప్పండి, మీకేమైంది? కుటుంబంతో రక్షణ పొందిన ప్రేయర్కి వెళ్తున్నామండి. దయచేసి గారు మేము ప్రతిపూర్తి వందనాలు చేస్తున్నాం. కొంచెం ప్రేయర్ చేయండి, కొంచెం తొడబాటు ఉందండి. స్తోత్రములైనా ప్రీతి తల్లి గారిని ఒకసారి దర్శించి వారి కుటుంబంతో రక్షణలోకి అయితే వచ్చారు, వారిని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని కాపాడి అనేక విధాలుగా ఆదరించండి ఇస్తున్నాములు. ఆమె ఓకే. హలో, అమ్మ తీసుకురావాలమ్మా. అక్కడికి వెళ్తే ఆపరేషన్ అంటారు. నేను ఫ్రీగా 1 నిమిషంలో తగ్గించేస్తానమ్మా, తీసుకురండి సరేనా? ఆపరేషన్ అక్కర్లే. దయచేసి ఇలాంటి ముక్కులు కండ పెరిగినని ఇక్కడ నీరు వచ్చిందని చెప్తారు కదా, 1 నిమిషం కూడా అక్కర్లేదండి, తగ్గిపోతే తీసుకురండి. దయచేసి మా పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. లక్షల రూపాయలు మేము వెచ్చించి పరిచర్య చేస్తున్నాం కదా, వీళ్ళుంటే మీరు ఫోన్ చేసి కూడా కానుక కూడా ఇవ్వచ్చు. మరి ఎంత పెద్ద వ్యాధి అయినా మీరు వాళ్ళని తీసుకురండి, విడుదల పొందుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె. హలో, నమస్తే అమ్మా. అమ్మా అమ్మా చేస్తారమ్మా. స్తోత్రమునైనా బిడ్డను దర్శించండి, నీ కార్యం జరిగించు. ఆ పిల్లల కొరకు దత్తలు చేయండి యేసయ్య నామములో. ఆమె. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు అంటాయి. ఎవరు? మీరేనా? అవునవును. ఎప్పటి నుంచి ఉన్నాయి మాటలుగా? 4 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. 4 అంటే ఏమైతే కాళ్ళు నొప్పులు అంటే, మోకాళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటే ఏమైతుంది? నడవనికి వస్తలేదు సార్. నడవటానికి రావట్లేదా? 4 సంవత్సరాలుగా. పైకి రండి, పట్టుకురండి, చప్పట్లు కొట్టండి అందరూ. ఆమె యేసు రక్తమే ఇచ్చే. ఒకళ్ళు వచ్చారా, ఎవరైనా వచ్చారా మీతో పాటుగా? మా పాప. మీ కూతురు ఆవిడ 4 సంవత్సరం బట్టి నడవటం లేదు అసలు. ముందుగా కింద వచ్చినాయి నొప్పులు, తర్వాత మోకాళ్ళకి వచ్చినాయి, నడుము నొప్పి, నడుములోకి వచ్చింది. ఎన్న బొక్కల గ్యాప్ వచ్చిందని చెప్పిన సార్. ఆయాసం కూడా ఉందా? లేదు, టెన్షన్ అవుతుందా? చర్చికి వెళ్తారా మీరు? ఇంత ముందుకు వెళ్తుంటే మధ్యలో వెళ్తలేను సార్. ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చారు మరి? ఆటోలో వచ్చిన. అంటే మా అన్న ఉన్నాడు, మోజస్ అని, మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన. అంటే టీవీలో చూసి మెడిసిన్ వాడుతున్నారా? ఇప్పుడు చెట్ల మందు కూడా వాడుతున్నా ఇప్పుడు. అయ్యో, అవి ఇవి అసలు ఏమి రిలీఫ్ లేదా? లేదా సార్. ఇంజక్షన్ కూడా వేయించుకున్నా మోకాళ్ళకి. మోకాళ్ళకా? అయినా కూడా ఏం ప్రయోజనం లేదా? ఎన్న పుస్తకం కూడా వేసినారు ఇంజక్షన్, అది కూడా తగ్గలేదు. ఎక్కడ? హాస్పిటల్లోనేనా? అంటే ఎవరైనా చెప్పారా మీకు? మీరు వచ్చారా? లేదు, చెప్పినాడు మా అన్న. చెప్పి ఎవరు వచ్చారు? ఆయన ఎక్కడ? లేదు, టీవీలో చూసి చెప్పినాడు. టీవీలో చూసి వచ్చారా? దగ్గర అమ్మా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అసలు నడవడానికి అస్సలు చేతగానే మొక్కాలు ఇట్లా నడుస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ మాలు ఫ్రీగా ఉండు. ఏది మీ కూతురు రమ్మని పైకి? కూతురు ఎవరో? మీ ఇద్దరు వచ్చారా? రాబాబు. స్తోత్రం. అందరూ చేతులు పైకి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అలాగే చూస్తూ ఉండండి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అలాగే చూస్తూ ఉండి, నన్ను చూస్తూ ఉండమ్మా, అటు ఇటు చూడకు. ప్రైజ్ ది లార్డ్. 4 సంవత్సరాలుగా ఈ అంటే పాదాలు, ఫస్ట్ స్టార్టింగ్ పాదాలా? దాని తర్వాత మొక్కాలు వచ్చేసి, ఇప్పుడు ఇంకా ఎక్కడ వచ్చేసి నడుము నొప్పి 3. నడుము నుంచి మోకాళ్ళకి వస్తున్నాయని చెప్పిన డాక్టర్లా. నడుము నుంచి మోకాళ్ళకి వచ్చేస్తున్నాయని చెప్పారా? నడుములో నుంచి స్టార్టింగ్ ఏమో పిక్కల నుంచి మోకాళ్ళ నుంచి నడుములోకి వెళ్ళింది. డాక్టర్లు నడుము నుంచి కిందకి వస్తుంది అంటున్నారా? ఫస్ట్ స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. విజయలక్ష్మి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. చేతులు పైకెత్తు. హల్లెలూయా. చేతులు ఎప్పుడు ఉన్నాయా? చప్పట్లు కొట్టండి గట్టిగా.
ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి, అలాగే చప్పట్లు కొట్టండి. అబద్ధ దేవుని కనపడతాను. ఆమేన్. హల్లెలూయా. ఇలా పెట్టుకో, ఉందని ప్రాబ్లం అక్కడ కూడా ఇలా పట్టుకో. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చూసుకో, కాళ్ళు నొప్పులు ఉన్నాయేమో చూసుకోమ్మా. ఉంది సార్. కొద్దిగానా? నడువులో నడుములు అయితే ఎంత లేదు కానీ ఒంగో చూసుకో. చప్పట్లు కొట్టి అట్లా అసలు మామూలుగా తల ఉండగలవా? లేదు 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 సార్. రా నడు, వెళ్ళి చూసుకో ఎక్కడ నొప్పులోనే చెప్పు. ఇక్కడ కొంచెం నొప్పి వస్తుంది సార్, కొద్దిగా. అంత లేదు, ఇప్పుడైతే ఫోల్డ్ కాకపోతుంది కానీ ఇక్కడ కొద్దిగా సార్. నీళ్ళు రాసుకో అక్కడ పైకి. ఎక్కడ? చప్పట్లు కొట్టండి గట్టిగా. హలో స్పీడ్కి వెళ్ళి రా. అటు ఇటు తిరుగు. చేతుల పైకి ఎత్తు. కూర్చో కూర్చో కూర్చో. ఆమేన్. లే ఆమేన్. అలా కూర్చోగలవా ఇంటికాడ? లేదా? 4 సంవత్సరాల బాధ. మళ్ళీ ఒంగో నడుములో గ్యాప్ వచ్చిందని ఎవరు చెప్పండి నీకు? డాక్టర్ చెప్పినారు సార్. ఏ హాస్పిటల్? యశోద హాస్పిటల్ అన్ని తిరిగినా సార్. అన్ని చోట్ల అన్ని హాస్పిటల్ తిరిగినా. ఏం పని చేస్తారు మీ వారు? కారు నడుపుతారు. కారేనా? కారు నడుపుతాడా? ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.